హాయ్ గైస్, నేను మీ కళ్యాణ్ తెలుగులోగానే. రైట్ నౌ నేనైతే బెంగళూరులో ఉన్నాను. సో ఇప్పుడు మేము బెంగళూరు నుంచి కూర్గ్కి వెళ్తున్నాం. సో ఈ కూర్గ్నే మడికేరి కూడా అని అంటారు. సో డే 1 వీడియోలో వచ్చేసి మేము బెంగళూరు టు కూర్గ్ వెళ్తాము. వెళ్ళే దారిలోనే మనకి తలకావేరి అనేది ఒక ప్లేస్ ఉంటుంది, అంటే కావేరీ నది పుట్టిన ప్లేసు. సో అది చూసుకుంటాము. సో అది చూసిన తర్వాత దుబారే పార్క్ అని ఒకటి ఉంటుంది. సో ఆ దుబారే పార్క్కి వెళ్తాము. సో దుబారే పార్క్ నుంచి తర్వాత మేము లాస్ట్కి మా గెస్ట్ హౌస్కి వెళ్తాము. సో అక్కడ గెస్ట్ హౌస్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే 2 వీడియో వస్తుంది. ఆ డే 2 వీడియోలో ఏంటంటే సో తర్వాత గోల్డెన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో మైసూర్ దగ్గర. సో ఆ గోల్డెన్ టెంపుల్ చూసుకొని మైసూర్లో హోటల్ హనుమంతు అని ఉంటుంది. ఆ హోటల్ హనుమంతులో పలావ్ తిని మేము బెంగళూరు వచ్చేస్తాం. మేము మొత్తం 12 మెంబర్స్ అయితే బయలుదేరాము. సో మాకు టోటల్ కాస్ట్ వచ్చేసి 60,000 పడింది. సో ఈచ్ మెంబర్కి 5,000 అయితే పడింది. సో మేము ఈ కనిపించే టీటీలో అయితే బయలుదేరాము బెంగళూరు నుంచి. సో ఇక్కడ మేము ఈ టీటీకి డ్రైవర్ని పెట్టుకున్నాము. సో ఫుడ్, ట్రావెలింగ్ అంతా టోటల్ కాస్ట్ వచ్చేసి మాకు 60,000 అయితే పడింది. మేము నైట్ 1కి అయితే బెంగళూరు నుంచి బయలుదేరాము. సో అక్కడ నుంచి బయలుదేరి మార్నింగ్ మేము తలకావేరి ప్లేస్కి అయితే చేరుకున్నాము. సో ఆ తలకావేరి ప్లేస్ ఏంటంటే కావేరీ నది పుట్టిన స్థలం అన్నమాట. సో అక్కడ నుంచే కావేరీ నది అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి అక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట. సో ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఒక తలకావేరి కవర్ చేసుకొని తర్వాత దుబారే పార్క్ అయితే ఒకటి ఉంటుంది. దుబారే పార్క్కి వెళ్ళాము. సో దుబారే పార్క్కి మేము ఈవినింగ్ చేరుకున్నాము. ఈవినింగ్ 4 అయింది. సో అక్కడ నుంచి మేము బయలుదేరి మా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళాము. సో అక్కడ వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయితే అయింది. సో అక్కడ ఆ నైట్ అక్కడే మేము ఉన్నాము. అక్కడ స్టే చేసేసి మళ్ళీ బయలుదేరి మార్నింగ్ నెక్స్ట్ ఈ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అంటే మైసూర్ దగ్గర ఉన్న గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. సో అది చూసుకొని మేము హనుమంత్ పలావ్ అని ఉంటుంది, హనుమంత్ పలావ్ చూసుకొని అక్కడ తినేసి సో మేము మళ్ళీ బెంగళూరు అయితే రిటర్న్ అయిపోయాం. మేము వెళ్ళే దారిలో అయితే లొకేషన్స్ మామూలుగా లేవు. సో అంత గ్రీనరీ, అంత చాలా కూల్గా అయితే ఉంది ప్లేస్. సో మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. సో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ సీనరీ చూడండి. రైట్ నో నేనైతే కావేరీ నది పుట్టిన దగ్గర అయితే ఉన్నాను. ఇది తలకావేరి అంటారు. సో ఈ ప్లేస్ అంతా తలకావేరి. కావేరీ నది పుట్టిన స్థలానికి అయితే వచ్చాను గైస్.
సో ఇప్పుడు మీకు కనిపించే ప్లేస్ అంతా తలకావేరి అంటారు. సో ఈ తలకావేరి ప్లేస్ ఏంటంటే, సో కావేరీ నది పుట్టిన స్థలం అన్నమాట. సో ఇక్కడ నుంచి కావేరీ నది అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు కనిపించే నందిలో నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ నందిలో నుంచి వచ్చే వాటర్ నిండి సో ఒక కాలువలాగా పారి సో అది మొత్తం ఒక నదిలాగా తయారైంది. సో ఇప్పుడు అదే కావేరీ నది అని పిలుస్తారు. సో ఇక్కడ మీకు కనిపించేదంతా పైన దేవాలయం. సో దీన్నే కావేరమ్మ దేవాలయం అని అంటారు. సో ఇక్కడ వీళ్ళు కొలిచే దేవత ఏంటంటే కావేరమ్మ దేవత. సో ఇక్కడ కనిపించే ఈ పాండ్లో వచ్చి స్నానం చేస్తారు. అంటే మునిగిన తర్వాత సో కావేరమ్మని దర్శనం చేసుకొని సో అక్కడ నుంచి భక్తులు అయితే వెళ్తారు అనమాట. సో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ విజిటింగ్ ప్లేస్ ఇది, చాలామంది అయితే వస్తూనే ఉంటారు నిత్యం. సో ఎక్కువ జనం అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారనమాట. సో ఈ కొండ హైట్ వచ్చేసి 1276 మీటర్లు ఉంటుంది. అంటే 4186 ఫీట్స్ అయితే ఉంది. సో ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదు, సీనరీ. సో అంతా మేఘాలు, మంచు అంతా మన దగ్గరలోనే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో లొకేషన్ అయితే చాలా బాగుంది గాయస్. సో తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ రివర్ రాఫ్టింగ్కి వచ్చేసి 300 పర్ పర్సన్. సో టైం వచ్చేసి 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. సో అదంతా బోట్లో అయితే వెళ్ళొచ్చు. సో అక్కడ ఉన్న బోట్ది నేను ఇక్కడ చూపిస్తాను, వీడియో చూడండి గైస్. దుబారే ఎలిఫెంట్ పార్క్ చూసుకొని సో నెక్స్ట్ అయితే మేము గెస్ట్ హౌస్కి అయితే బయలుదేరుతున్నాము. సో ఇక్కడ నుంచి మా గెస్ట్ హౌస్ వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది. సో
ఇప్పుడు మేము 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ నైట్ ఆ గెస్ట్ హౌస్లో స్టే చేస్తాం అన్నమాట. మేము ఈ నైట్ ఉండిపోయే గెస్ట్ హౌస్ అయితే ఇదే గైస్. సో దీంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఈచ్ బెడ్రూమ్లో 5 మెంబర్స్ వరకు పడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బయట హాల్లో కూడా బెడ్స్ ఉన్నాయి, అక్కడ కూడా పడుకోవచ్చు. సో ఇక్కడ పక్కన చిన్న లేక్ లాగా ఉంది, ఒక చెరువు. సో సీనరీ అయితే మామూలుగా లేదు, లొకేషన్ సూపర్ ఉంది, అంత గ్రీనరీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి కిచెన్ కూడా ఉందన్నమాట. సో మనం ఏమన్నా కావాలంటే మనమే కుకింగ్ చేసుకోవచ్చు. సో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ గీజర్ ఉంది అండ్ ఆల్సో వాటర్ ఫిల్టర్ ఉంది. వాటర్ అవైలబిలిటీ 24 hours ఉంటుంది అన్నమాట. మాకు వీళ్ళు నైట్ ఫుడ్ కూడా ఇచ్చారు. సో ఫుడ్ వచ్చేసి రైస్, సాంబారు అండ్ ఆల్సో కర్డ్ అండ్ చికెన్ కర్రీ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. సో ఆ రైస్లోనే రకరకాల ఐటమ్స్ ఇచ్చారు, జీరా రైస్, బిర్యానీ రైస్ కూడా ఇచ్చారు. అయితే చాలా బాగుంది గ్యాస్ టేస్ట్. సో నైట్ క్యాంప్ ఫైర్ కూడా వేసాం, ఆ వీడియో వస్తుంది చూడండి.